లోకేష్ని సీఎంని చెయ్యాలి, కాదు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అంటూ ఒక రేంజ్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగని ఈ డిమాండ్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనుంచో జనసేన నాయకుల్నుంచో రావడం లేదు. వైసీపీ నేతల్లో కొందరు లోకేష్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని కంకణం కట్టుకున్నట్లు మాట్లాడుతూ ఉంటే, మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి సీటు ఇవ్వకపోతే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు. ఊళ్ళో పెళ్లికి ఎవరిదో హడావుడి అన్నట్లు కూటమి ప్రభుత్వంపై వైసీపీ పెత్తనం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. వైసీపీ నాయకులు చేస్తున్న డిమాండ్ల వెనక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు సుదీర్ఘ వివరణలిస్తున్నారు. పరిశ్రమలు తీసుకురావడంలో, ఉద్యోగాలు కల్పించడంలో, కొత్త నగరాల నిర్మాణంలో, మొత్తంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి సాటి పోటీ లేరు. డెవలప్మెంట్తో పాటు సంక్షేమంలోనూ చంద్రబాబు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎంగా ఉన్నంతవరకు రాష్ట్రంలో వైసీపీ గెలిచే అవకాశం లేదని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు. అందుకే బీహార్లో నితీష్ కుమార్ సీఎం పదవి వదిలేసి రాజ్యసభకు వెళితే సేమ్ సీన్ ఏపీలోనూ రిపీట్ అవుతుందనే ప్రచారం ప్రారంభించారు. అంతటితో ఊరుకోకుండా లోకేష్ సీఎం అవుతారని కొంతమంది, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని మరికొంతమంది మాట్లాడటం ప్రారంభించారు. ఇలాంటి నినాదాలతో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు సృష్టించడమే వైసీపీ అసలు టార్గెట్. 2019కి ముందు పరిపాలనలో జగన్కి ఎలాంటి రికార్డు లేదు. కానీ ఇప్పుడలా కాదు. 5 ఏళ్ల ఆయన పాలన కాలంలో ఏం చేశారో, ఏం చెయ్యలేదో ప్రజలకు బాగా తెలుసు. ఆ రికార్డుని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రికార్డుతో పోల్చి చూడటం సహజం. బాబుగారి ట్రాక్ రికార్డుతో పోలిస్తే జగన్ రెడ్డికి మైనస్ మార్కులే పడతాయి. అందుకే చంద్రబాబు అనే ఫినామినాన్ వైసీపీని భయపెడుతోంది. ఆయన రాష్ట్ర రాజకీయాలు వదిలేసి ఢిల్లీ వెళితే బాగుంటుందని కోరుకుంటున్నారు. కోరుకోవడమే కాదు, ఆల్రెడీ వెళ్ళిపోతున్నట్లే ప్రచారం చేస్తున్నారు. కానీ చంద్రబాబుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ. 1996లో ప్రధానమంత్రి ఆఫర్ వచ్చినా తిరస్కరించడానికి కారణమదే. అప్పుట్లో దేశ అత్యున్నత పదవి ఇస్తానంటేనే కాదనుకున్న ఆయన్ను ఇప్పుడు ఏ పదవి రాష్ట్రం నుంచి దూరం చెయ్యలేదు.